హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. చెప్పాను కదా, సో మార్నింగ్ వ్లాగ్ ఒకటి, ఈవినింగ్ వ్లాగ్ ఒకటి పెడుతుంటే చాలా చిన్న చిన్న వ్లాగ్స్ అవుతున్నాయి. సో నేను అందుకే ఫుల్ వ్లాగ్ పెడదాం అనేసి నిన్న ఈవినింగ్ అయితే నేను మార్నింగ్ వ్లాగ్ పోస్ట్ చేయడం మానేశాను. సో ఇదైతే సాటర్డే ఫుల్ వ్లాగ్ అనమాట. నేను మార్నింగ్ లేచి ఈ పూలు పాలు కలెక్ట్ చేసుకున్నాను. ఈరోజు సాటర్డే కదా, నేనైతే పూజ చేసుకుంటాను. సో ఫస్ట్ పూజా సామానం తోమేసుకుంటున్నానండి. పీతాంబరం పెట్టి తోముకుంటాను, చాలా మంచిగా కలర్ వస్తుంది. సో అంటారు పీతాంబరం వల్ల మళ్ళీ బ్లాక్గా అయిపోతుందని. మనం ఎలా అన్నా ప్రతిసారి తోముకుంటూ ఉండాలి. అదేదో పీతాంబరం పెట్టే తోముకుంటే ఇన్స్టెంట్గా మనకి అది షైనింగ్ వచ్చేస్తుంది కదా. నాకైతే అలా ఏం లేదు, మరీ అంత బ్లాక్గా అయితే అవ్వదు. వాడే కొద్దీ బ్లాక్గా అవుతుంది అని అయితే నేను నమ్ముతాను తప్ప పీతాంబరం వల్ల బ్లాక్గా అవుతుంది అంటే నేను నమ్మను. సో నేనైతే ఇక్కడ చూడండి ఎంత బాగా షైనింగ్ వస్తుందో. నేను మీకు వాష్ చేశాక చూపిస్తాను. చాలా చాలా బాగా షైన్ వస్తుంది పీతాంబరం వల్ల. సో ఏంటంటే నాకు ఇంకా కోల్డ్ కాఫ్ తగ్గలేదు సరిగదా, కాఫ్ కూడా ఎక్కువైపోయింది, కోల్డ్ కూడా ఎక్కువైపోయిందండి. సో దానివల్ల కొంచెం నేను ఇబ్బంది పడుతున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. దగ్గు వస్తుంది కోల్డ్ ఏదిని. సో ఇక్కడ చూడొచ్చు మీరు, నా గిన్నెలన్నీ అయితే నేను పూజా సామాను అది నీట్గా వాష్ చేసేసుకున్నాను. సో ఇక్కడ అయిపోయింది నా పూజా సామాన్ వాష్ అది అయిపోయింది. నేనైతే పొద్దున్న లేచి టిఫిన్ కూడా వేసేసాను. సో టిఫిన్ ఇచ్చేసి వెళ్తే కనుక నేను ఇంత లేట్ పూజ చేసుకుని గొడవ ఉండదని టిఫిన్ వేసేసి మా అబ్బాయికి చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసి మా హస్బెండ్కి ఇచ్చేసాను తినిపించామని. నేనైతే వెళ్ళి స్నానం చేసి వచ్చేసాను అనమాట పూజ చేసుకోవడానికి. సో పూజా మందిరం నేనైతే క్లీన్ చేస్తున్నాను. సో మీరు ఇప్పుడు వచ్చిన పూజా మందిరం చూసుండరు. సో నా పూజా మందిరం వచ్చేసి 7 ఫీట్ ఉంటుందండి. సో అంతా నేను మీకు ఏదో ఒక రోజు చూపిస్తాను నీట్గాని. ఈరోజైతే నేను హడావిడిగా ఉన్నాను, లేట్ అయింది కదా, స్లోగా చేసుకుంటున్నాను పనులు. సో పూజ అయితే కొంచెం ఫాస్ట్గా చేసుకుందాం అనేసి. మా అమ్మ అంటది ఎర్లీ మార్నింగే లేచి దండం పెట్టుకోవాలని. సో నాకు దొరికేది ఒక సాటర్డే సండే. నేను ఆ రోజు కూడా ఎర్లీ మార్నింగ్ లేస్తే ఇంక నా వల్ల అవ్వదనేసి కొంచెం లేట్గా లెగిస్తాను, 7:30 గల. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుందండి పూజ చేసే విధానం. మేమైతే ఇలా సింపుల్గానే చేసుకుంటాను, కూర్చుని నీట్గా ప్రశాంతంగా చేసుకుంటాను. అందుకే నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసి మా హస్బెండ్ మా అబ్బాయికి కూడా పెట్టేసి అప్పుడు వెళ్ళి నేను ఫ్రెష్ అయ్యి వచ్చి అప్పుడు నేను కూర్చుని నీట్గా పూజా మందిరం సర్దుకుంటూ పూలు అయ్యి పెట్టుకుని స్లోగా చేసుకుంటాను. సో ఆ చివరిన ఉన్నాయి 4 రుబ్బురోలు దంచుకునేవి అవి ఉంటాయి కదండి, అవి మా అత్తయ్య గారు కొనిచ్చారు నాకు. అవి ఇంట్లో ఉంటే మంచిదని. ఒకప్పుడైతే పెద్ద పెద్ద ఉండేవి ఇంట్లో. సో మేము అపార్ట్మెంట్లో అంత పెద్ద పెద్దవి పెట్టుకోలేను కాబట్టి ఆ చిన్ని మా అత్తయ్య గారు కొనిచ్చారు ఇంట్లో ఉంటే మంచిదనేసి. సో ఈ చిన్న చెంబు వచ్చేసండి చిన్నది ఉంది కదా, ఇదైతే నేను డోర్ దగ్గర పెట్టుకుంటాను. నేను ఎప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేసేటప్పుడు పాల ప్యాకెట్స్ తీసేటప్పుడు మీకు ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. నేనైతే మీకు చూపిస్తాను లాస్ట్లో. సో ఇక్కడైతే నేను వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటానండి. ఫోటో పైన ఉంది, యాక్చువల్గా కిందే ఉండేవి నేను తీసి పైన పెట్టేశాను. అవి కొంచెం ఇక్కడైతే కొంచెం అడ్డంగా ఉంటుంది అనేసి సో పైన పెట్టేసుకున్నాను. సో పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. నాకైతే ప్రశాంతంగా చేసుకోవాలి, పూజ చేసుకున్నాక కూడా నాకు అదే ప్రశాంతత కావాలనేసి నేను చాలా నీట్గా ప్రశాంతంగా కూర్చుని స్లోగా చేసుకుంటాను, అస్సలు హడావిడి పండు. సో నాకు ఉన్నది ఒక హ్యాబిట్ ఏంటంటే, నాకు లైఫ్లో మంచి అయినా చెడైనా ఏం జరిగినా సరే నేను మాత్రం దేవుడి మీదే తోసేస్తాను. నీ వల్ల ఇలా అవుతుంది, నువ్వు ఇలా చేస్తున్నావు, నీ వల్ల ఇదంతా. సో మంచి అయినా చెడైనా నేను అతని మీదకి తోసేస్తాను. సో దానివల్ల ఏమవుతుందో నాకు తెలియదు, నాకైతే బర్డెన్ తగ్గుతుందండి. సో నేను అందుకే అతని మీద తోసేస్తాను. అవి కలియుగ దేవుడు చాలా మంచి దేవుడు, మనకి కోరుకున్నది ఇస్తాడు, కష్టాలు రానివ్వరు అంటాడు. సో నాకు తెలియదు కానీ అదంతా నేనైతే ఏం జరిగినా అతని మీదకే తోసేస్తాను. అతన్నే నమ్ముకున్నాను కాబట్టి. సో నేను ఇక్కడ పూజ చేస్తూ కూడా అక్కడ బయట సూర్య నమస్కారం పెడతానండి. సూర్యుడికి కూడా నేను హారతి ఇచ్చి చూపిస్తాను. సో ఇది మాకు ఫస్ట్ నుంచి అలవాటు అనమాట. మా అమ్మ వాళ్ళ సైడ్ సూర్యుడికి కూడా దండం పెట్టుకోవడం, అది అక్కడ తులసి కోట ఉండేది మా అమ్మ వాళ్ళకి. సో మా హస్బెండ్ వాళ్ళ సైడ్ ఏంటంటే తులసి కోట ఆనవాయి లేదు. సో అందుకు మేము తులసి కోటకు పూజ చేసుకోము. సో స్టార్టింగ్లో అయితే నేను షాక్ అయినా, అదేంటి తులసి కోటకు లేకపోవడం ఏంటని. బట్ నేను తర్వాత చూస్తే చాలామందికి తులసి కోట అనేది ఆనవాయి ఉండదండి. సో అది ఎందుకో నాకు తెలియదు, బట్ అయితే ఆనవాయి ఉండదు. సో చెప్పాను కదా, ఈ చిన్న బిందె అనమాట, చిన్న చెంబు అంటారో బిందె అంటారో తెలియదు కానీ కలసం అనుకుందాం. సో ఈ కలసాన్ని నేను డోర్ దగ్గర ఇక్కడ పెడతాను అనమాట. యాక్చువల్గా దీనికి ఆ బుద్ధుడికి సంబంధం లేదు, బుద్ధుడిది వేరే డెకరేషన్ కింద వచ్చింది. సో నేను అది కలసం ఒకటి కింద పెడుతుంటే అది కలర్ మారిపోతుందండి, కింద అంటుకుపోతుంది కలర్, అది వాటర్ అది పడి బ్లాక్గా అయిపోతుంది. అసలే
కొత్త అపార్ట్మెంట్ కదా, అందుకే నేను బుద్ధుడిది పెట్టి అందులో పెడుతున్నా. సో ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ చేశాక నాకు చాలా బట్టలు ఉన్నాయి. బట్టలు ఒకటి కొన్ని వాషింగ్ మిషన్కి వేసి వచ్చేసి ఇవి ఫస్ట్ ఉతికినవన్నీ అనమాట. సో ఇవన్నీ మడతెట్టుకుంటున్నాను నేను. ఏంటో నాకు ఈ బట్టల పని అంటే మహా ఇరిటేషన్ అబ్బా, నేను అసలు చేయలేనండి. మహా చిరాకేస్తుంది, కానీ తప్పదు కదా, చేసుకోవాలి. సో లాస్ట్ నేను ఎలా అయితే బట్టలు మడత పెట్టేసాను, ఈరోజు సాటర్డే కదా, సో నో నాన్ వెజ్ అనమాట, ఓన్లీ వెజ్ కదా. సో నేనైతే పప్పు తీసుకుంటున్నాను. ఇది చాలా చిన్న గ్లాస్, ఒక టీ కప్ అంత గ్లాస్ ఉంటుంది. యాక్చువల్గా నేను 2 గ్లాసెస్ యూజ్ చేసేదాన్ని, సో అలా మిగిలిపోతుంది అనేసి నేను 1 గ్లాసే యూజ్ చేస్తాను. 1 గ్లాస్ మీద కొద్దిగా వేసుకున్నాను నేను. సో 3 గ్లాస్ వాటర్ వేసుకుని సో పప్పు టమాటా వండుదాం అనుకుంటున్నానండి. సో ఇందులోనే టమాటా ఒక 2-3 పచ్చిమిర్చి వేసేసుకుని నేను కుక్కర్ పెట్టేద్దాం అనేసి పప్పు అయితే తీసుకున్నాను. ఇంకేమీ తినే ఇంట్రెస్ట్ లేదు నాకు కోల్డ్ కాఫ్ వల్ల. మా హస్బెండ్ కూడా ఇంక సాటర్డే ఏమి తినరు. సో నేనైతే కంపల్సరీ పప్పు సాంబారు ఇవి పప్పులతో అయ్యేవే కుక్ చేస్తాను సాటర్డే. మా హస్బెండ్ అయితే పెసరపప్పు ఎక్కువ తినరు, సో అందుకు నేను చాలా తక్కువ వండుతాను అనమాట. కందిపప్పు ఎక్కువ తింటారు, అది కూడా ఎక్కువ తినరు, అది కూడా తక్కువే తింటారు. సో పప్పు పెట్టేసి మా అబ్బాయికి అయితే నేను గోవా పెట్టాను స్నాక్స్లో. సో లోగా బట్టలు అయిపోతే నేను అవైతే ఆరబెట్టుకుంటున్నానండి. సో బట్టలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మాకు. యాక్చువల్గా ఈ బాల్కనీ లోపల ఆరబెట్టుకోవచ్చు, బయట కూడా ఉండాలి. అది యాక్చువల్గా తెగిపోయింది, అది ఒక 2 అయితే ఉన్నాయి దానికి. ఆ 2 మీద నేను వేసుకున్నాను, చిన్న చిన్న వేసుకున్నాను, సో ఎక్కువ వెయిట్ అవ్వకుండా. సో ఇక్కడైతే రైస్ పెట్టేశానండి, పప్పు కూడా అయిపోయింది. సో నాకు థ్రోట్ అది బాగాలేదు కదా, సో నేను హాట్ వాటర్ వేసుకున్నాను. బాగా కాలుతుంది ఆ బాటిల్, ఎక్కువ హాట్ వాటర్ తాగుతాను నేను బాగా. సో పప్పు అయితే అయిపోయింది, ఇక్కడ చూసుకోవచ్చు. సో నేను పెసరపప్పు నాకు పల్చగా ఉంటే భలే ఇష్టం అనమాట. సో నేను మళ్ళీ వాటర్ వేసుకుని పొయ్యి మీద పెట్టుకుంటున్నానండి కొద్దిసేపు. ఇది ఇందులో పడిపోయింది, తీసుకోవడానికి నా తిప్పలు చూడాలి మీరు, కాలిపోతుంది చెయ్య. సో పప్పు అయితే మా అమ్మ అయితే కొంచెం పొలుకుల్లాగా ఉంచుతుంది పప్పు. నాకు అలా ఇష్టం ఉండదు అస్సలు, నాకు మెత్తగా ఉండాలి, పల్చగా ఉండాలి. సో అందుకు నేను దాన్ని బాగా మిదుపుకుని ఇంట్లో కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుని మళ్ళీ నేను స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. సో నాకైతే పెసరపప్పు పల్చగా ఉంటే భలే ఇష్టము. సో మా హస్బెండ్ ఎలాగో తక్కువే తింటారు, సో అందుకే నాకు నచ్చినట్టే చేసుకుంటున్నాను. సో ఇలాగ మా అబ్బాయి పిలిచాడు, వాడి కార్ పని చేయట్లేదని నేను చాలాసేపు ట్రై చేసి దానికి ఛార్జింగ్ పెట్టి అంతా చూస్తే లాస్ట్లో తెలిసింది ఏమనగా అందులో బ్యాటరీలు లేవనేసి. సో ఇక్కడైతే నేను పోపు కూడా వేసేసుకున్నాను. ఏం లేదండి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, కొద్దిగా హీంగ్ అనమాట వేసుకుంటే అయిపోద్ది. సో మా హస్బెండ్కి లెగ్ పెయిన్ వచ్చిందన్నారు, ఇలాగా మసాజ్ చేసుకుని వెళ్ళేసరికి పప్పు అయితే బాగా ఉడికిపోయింది. సో పప్పు ఆఫ్ చేసేసుకుని నేనైతే అప్పడాలు వడియాలు వేపుకుంటున్నాను. మా హస్బెండ్కి అయితే పప్పు సాంబారు పప్పు చారులు ఉంటే ఇవి కంపల్సరీ, ఇవైతే మ్యాండేటరీ. సో నేను ఎప్పుడు పప్పు సాంబార్ ఏం చేసుకున్నా పకోడీ వేసుకుంటాను అనమాట. యాక్చువల్గా క్యాబేజ్ పకోడీ వేసుకుంటాను, బట్ నా దగ్గర ఆల్రెడీ పాలకూర ఉంది కాబట్టి పాలకూర పకోడీ వేసుకున్నాను నేను. సో ఇందులో నేను గుమ్మడొడియాలు తెలుసో తెలీదో, చాలామందికి తెలిసే ఉంటుంది మన ఆంధ్ర వాళ్ళకి. సో ఇవన్నీ మా అమ్మ పెట్టించిందండి వడియాలు, గుమ్మడొడియాలు, పెసరొడియాలు, పిండొడియాలు. సో ఇవన్నీ మా అమ్మ పెట్టిచ్చేస్తారు నాకు. సో గుమ్మడొడియాలు అయితే నా కోసం అయితే వేపుకున్నాను, మా హస్బెండ్ ఎక్కువ తినరు. సో ఇవైతే గొట్టాలంటాను నేను, మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. అప్పడాలు, మా హస్బెండ్కి అప్పడాలు అయితే మ్యాండేటరీ. ఇవన్నీ వేసిస్తే కొద్దిగా పప్పు అయితే వెళ్తుంది అనమాట అతనికి, లేకపోతే పప్పు అయితే అస్సలు తినరు. సో నేనైతే ఇక్కడ 12 అయిపోయిందండి, లంచ్కి అంతా రెడీ చేసి పెట్టేశాను. పప్పు, రైస్, కర్డ్, పచ్చళ్ళు కూడా ఉన్నాయి. సో మా హస్బెండ్ నేను కలిపి తింటున్నాం. మా అబ్బాయికి పెట్టేశాను, వాడు తిన్నాడు. వాడైతే హాఫే తిన్నాడు, వాడైతే ఎక్కువ కూడా తిన్నాడు. తెలిసే కదా వాడు ఎంత తక్కువ తింటాడో. సో పెట్టిన దాంట్లో హాఫ్ తింటాడు, అది కూడా మనం తక్కువ పెడితే అందులో కూడా హాఫే తింటాడు వాడు. సో ఆఫ్టర్నూన్ పడుకున్నామండి, చాలాసేపు పడుకొని 5కి అలా లేచాము. చాలా నీరసంగా ఉండడం వల్ల నిద్రపోయాము. అబ్బాయి ఇంకొండి అప్పుడే లేచాడు. సో వాడిని ప్యాంపరింగ్ చేస్తున్నాను, వాడు కోపం వచ్చేస్తుంది. ఇక్కడైతే నేను మార్నింగ్ పాలు కాసుకోలేదు, పాలు కాసుకొని కొద్దిగా టీ పెట్టుకున్నాను. సో టీ పెట్టుకుని తర్వాత మా హస్బెండ్ అయితే బయటికి వెళ్దాము, పార్క్ తీసుకుని వెళ్దాం బాబుని అనుకుని స్టార్ట్ అయ్యామండి మేమైతే. సో దానికి తప్ప మేము వేరే పనికి వెళ్ళాము. పార్క్ యాక్చువల్గా మాకు చాలా పార్క్స్ ఉన్నాయి మా దగ్గరలో. మా అపార్ట్మెంట్ పార్క్ అయితే ఇంకా ఇవ్వలేదు, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల. నాకు తెలియదు ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడు అవుతుందో, కానీ చాలా ఇయర్స్ నుంచి అవుతుంది. అయితే కనుక క్లబ్ హౌస్, పార్క్ అవి వస్తే బాగుంటుంది. సో దానికోసమే మేము వెయిటింగ్ అనమాట. సో అది మా చర్చ్ పక్కనే చర్చ్ అండి, ఎప్పుడు ఫుల్గా జనాలు ఉంటారు ఆ చర్చ్లో. అసలు ఎందుకుంటారు అంతమంది ఏంటో నాకు అస్సలు అర్థం కాదు.
సో మేము పార్క్ అయితే మానేసి ఇక్కడ కాసా గ్రాండ్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేశారనమాట అపార్ట్మెంట్. కొత్తది, ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది జస్ట్. సో వెళ్ళి చూద్దాం అనేసి వెళ్ళామన్నమాట. నిజం చెప్తానండి, 3 BHK చూసాము, 1600 స్క్వేర్ ఫీట్స్ అనమాట. నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయిందండి. ఎంత బాగుందంటే అది ఇంటీరియర్, ద ఫర్నిచర్, వాడు మోడల్ హౌస్ పెడతారు కదా మనకి, సో ఎంత బాగుందో. వీళ్ళ సేల్స్ ఆఫీస్ కూడా ఎంత బాగుందండి. సో నాకు అప్పుడు అర్థమైంది, ఓకే కాసా గ్రాండ్ అన్నది చాలా పెద్ద బ్రాండ్, అది తెలుసు. సో దాని మెయింటెనెన్స్ కూడా ఇలా ఉండాలి, ఇలా ఉంటుంది అని మీరు చూడొచ్చు. ఇదంతా ఇది సేల్స్ ఆఫీస్ అనమాట. ఇదంతా మళ్ళీ తీసేస్తారు, ఉండదు. సో వీళ్ళు తీసేసే ఆఫీసే ఇంత లగ్జరీగా కడితే ఇక్కడ చాక్లెట్స్, వాటర్ బాటిల్స్ ఫ్రీ. వాటర్ బాటిల్స్ ఆబ్వియస్లీ ఫ్రీ ఇస్తారు ఏ సేల్స్ ఆఫీస్ అని. ఇక్కడ చాక్లెట్స్ కూడా పెట్టారు. మా అబ్బాయి అయితే చాక్లెట్ల కోసం పరిగెట్టి ఒకటే తిన్నాడు. ఇక్కడైతే ఎంట్రీ చేస్తున్నాం మా ఎంట్రీని. సో నిజంగా చెప్తున్నాను, వీడు పడగొట్టేసేదే ఇంత నీట్గా ఇంత హైఫై కట్టాడంటే ఇంక వీడి అపార్ట్మెంట్స్ ఎంత బాగుంటాయి అనిపిస్తుంది. సో అంత ఏరియా చూడండి, అక్కడ మీకు టీవీలో చూపిస్తున్నాను పైన ఏరియా అంతాని. సో చాలా పెద్ద ఏరియా వచ్చింది. సో phase 1, phase 2, 2 phases కడుతున్నాడండి. చాలా బాగుంది అసలు, నేను మీకు చెప్పలేను. అపార్ట్మెంట్ నేను వీడియో కూడా తీసాను, మీకు వస్తుంది, ఇందులోనే చూపిస్తాను. సో చాలా బాగుందండి. వీడి డిజైన్స్ కూడా చూడడానికి వెళ్ళామన్నమాట మేము ఈలోగాని. సో అయితే ఇది చూసి పక్కనే మోడల్ది పెడతారు కదా గ్లాస్లో, అది చూడండి ఎంత బాగుందో అసలు నీట్గా. సో ప్రతిదీ పాయింట్ టు పాయింట్ అందులోని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇదంతా ఫస్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఓన్లీ 5 floors అండి. మొత్తం అదంతా గ్లాసెస్తోనే వస్తుంది యాక్చువల్గా, గోడ అయితే లేదు. మీకు చూస్తున్నారు కదా లైటింగ్స్ ఉంటుంది అదంతా. సో ఇదంతా చూడొచ్చు మీరు, ఎంత నీట్గా ఉందో అసలు, చాలా బాగుంది. ఇలా బిల్డింగ్ కొనుక్కోవాలన్నా నిజంగా మన దగ్గర చాలా అమౌంట్ ఉండాలండి. అయితే చాలా రేట్స్ చెప్తున్నారు. సో రేట్ ఎక్కువైనా సరే దానికి తగ్గట్టే ఉన్నదండి బిల్డింగ్ కూడా. నేను మీకు వీళ్ళు డెమోది పెడతారు కదా, డిమానిష్ది, అది కూడా తీసేస్తారు. ఇంకో తీసుకుని వెళ్తున్నాను. సో ఇటు వెళ్ళాలి ఇలాగా. సో ఇదైతే ఎంట్రీ అండి అందులోకి. సో నేనైతే స్టార్టింగ్ ఏం తీయలేదనేసి మళ్ళీ తీసుకుంటూ వచ్చాను అనమాట. మీరు చూడొచ్చు ఇది ఎంత బాగుందంటే అసలు, ఫర్నిచర్ ఇవ్వండి, ఇంటీరియర్ అవ్వండి. సో అపార్ట్మెంట్ వచ్చేసి మనకి 1 crore చెప్తున్నారు. ఇందులో ఇంటీరియర్ విత్ ఫర్నిచర్ అయితే 25 lakhs అయ్యిందంటే అండి. వితౌట్ ఫర్నిచర్ అయితే ఇది 15 lakhs అంటే ఇంటీరియర్. సో ఓకే, నాకైతే రీజనబుల్ అనిపించిందండి. చాలా పెద్ద స్క్వేర్ ఫీట్స్ కూడా ఎక్కువ, 15 lakhs. సో హౌస్ అంతా చూసి క్వాలిటీ కూడా అవన్నీ చూసి మాకు అనిపించింది, మేమైతే కంపల్సరీ తీసుకుందాము అన్న ఇదిలోకి అయితే వెళ్ళిపోయాం. ఎందుకంటే అక్కడ చాలా బాగుందండి అసలు అపార్ట్మెంట్. మీకు ఇలా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. సో ఇంటీరియర్ ఫర్నిచర్ కూడా మనం అదే సెట్ చేసుకోవాలి. సో మేమైతే అడిగాము ఏమైనా డిస్కౌంట్ ఉందా అనేసి, బేరాలు ఆడదాం పదండి అనేసి తీసుకుని వెళ్ళాడు అతను కొంచెం. సో క్వాలిటీ కూడా అలాగే ఉన్నదండి దీనిది. మనం క్వాలిటీ కూడా మనం ఇందులో తీసిపోదు, ఇది చాలా బాగుంది. ఏదైనా సరేనండి, భూమి మీద డబ్బు ఉంటేనే మనం బతకగలం అన్నట్టు ప్రతిదీ రేట్స్ అలాగే ఉంటున్నాయి. అన్నీ రేట్స్, అపార్ట్మెంట్స్ అవనివ్వండి, కూరగాయలు అవనివ్వండి, ఏదైనా సరే. సో అపార్ట్మెంట్ అయితే చూసారు కదా, బాగుంది. తీసుకుందామా లేదా అన్నదైతే ఇంకా మాకేం తెలియదు. సో ఇది అయితే ఈరోజు వ్లాగ్ అనమాట. అక్కడికి వెళ్ళాము, మేము అక్కడే ఉన్నాము 10 వరకుని. చాలా టైం అక్కడ వేస్ట్ చేసుకున్నాం అనమాట చూసుకుని. సో ఇదండి సాటర్డే వ్లాగ్. ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.